హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అంటే చాలామంది ఉంటారు. కొన్ని లక్షలు కోట్ల మందే ఉంటారు. అది కులంతోనో మతంతోనో ప్రాంతంతోనో ముడిపడిపోయినటువంటి ఆగిపోయేటువంటి అభిమానం కాదు. అది ఎక్కడి వరకు వెళ్తుందంటే ఈరోజు నాకు ఒక అభిమాని కాల్ చేశారు. ఆయన దుబాయ్ అంటే కువైట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా రోజులుగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేశారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకోవాలి అని చెప్పి ఆయన ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అది కూడా ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని ఒక మతానికో ఒక కులానికో అంటగట్టలేము, అక్కడికి మాత్రమే పరిమితం చేయలేము అని చెప్పడానికి ఇదొకటే నిదర్శనంగా చూడొచ్చు. మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు షేక్ అలీ గారు, అలీ షేక్ గారు, కువైట్ నుంచి. కువైట్ జనసేన పార్టీకి సంబంధించి కో కన్వీనర్గా కూడా ఉన్నారు. అలాగే ముస్లిం జనసైన్యం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ లాంటిది దాన్ని కూడా ఆయన నడుపుతున్నటువంటి పరిస్థితి జనసేన పార్టీ కోసం. అసలు ఆయన ఉద్దేశం ఏంటో ఇవి కూడా మీకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. అన్న నమస్తే అలీ గారు. బాగున్నాను. మీరు చేసేటువంటి కార్యక్రమం నేను చూసా. ఇది పవన్ కళ్యాణ్ గారి హెల్త్ కోసం ఆయన మీరు చేసినటువంటి ఆ దువా కార్యక్రమం చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఏంటి మెయిన్ ఆ ఉద్దేశం, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఈ టైంలో మీరు ఈ దువా చేయించడానికి గల కారణం ఏంటి? అంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, జనసేన పార్టీ గురించి మాట్లాడాలంటే కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఆయన వేస్తున్న అడుగులు కానివ్వండి, ఆయన ఆలోచన పరిమితి కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఆయనకు ఏ కులము లేక ఏ మతము ఆయన అవిష్గా కాకుండా ప్రతి ఒక్కరూ సమానమని చూసే వ్యక్తి మరియు దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెంట మేము పార్టీ పెట్టినప్పటి నుండి నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. అట్ ది సేమ్ టైం మీరు చెప్తున్నారు కదా ముస్లిం జనసైన్యం ఎందుకు పెట్టాము ఏంటి అని చెప్పేసి. ఈ ముస్లిం జనసైన్యం అంటే ఏం లేదు సార్, మన పార్టీకి అండదండగా ఉండాలి, పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వాన్ని బలపరచాలి. అట్ ది సేమ్ టైం మా ముస్లిం కమ్యూనిటీలో కూడా కొన్ని భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, వాటిని తుదముట్టించాలి. ప్రతి ఒక్కరిలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అని తీసుకెళ్ళడానికి మా యొక్క చిరు ప్రయత్నం అయితే మేము చేస్తూ వస్తున్నాం సార్. అంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఆయన ఏదో సడన్ గా సనాతనం ఎత్తుకున్నారని కొన్ని మాట్లాడుతున్నారు, కానీ ఆయన ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి ఆయన మతాన్ని ఆయన పూజించడం గౌరవించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని మీద ఏమన్నా కొంతమంది మాట్లాడేటువంటి మాటలు మీకు ఎలా అనిపించాయి పవన్ కళ్యాణ్ గారి గురించి? అంటే ఇక్కడ మనం రాజకీయంగా ఆలోచిస్తే సార్, ఇవి సామాన్య ప్రజానికానికి ఆయన పైన ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు సార్. కాకపోతే రాజకీయంగా దెబ్బతీయాలి లేదా మాలాంటి వాళ్ళను కూడా దూరం చేయాలి అనే ఒక రాజకీయ కుట్రపూరిత రాజకీయాలకు కొంతమంది ఒడిగడుతూ ఉంటారు సార్. ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ పార్టీలోని కొంతమంది నాయకులను మనం చెప్పొచ్చు. అలాగే సోకాల్డ్ సోషల్ మీడియా న్యూట్రిషన్ ఉంటారు, చెప్తాను నేను వాళ్ళని పరిగణిస్తుంటాను. అలాంటి వాళ్ళనే పవన్ కళ్యాణ్ గారిని ముస్లిం సోదరులను దూరం చేయాలని ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏం లేదు సార్. యాక్చువల్లీ చెప్పాలంటే మాది కడప నియోజకవర్గం సార్, రాజంపేట మా నియోజకవర్గం, కడప ఉమ్మడి కడప జిల్లా. అలాంటిది మా నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆదరాభిమానాలు చాలా మెండుగా ఉంటాయి సార్. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఏదే నిర్ణయం తీసుకున్నా సరే మేము వెంట నడుస్తున్నాం. మీరు ఏదైతే చెప్పారు కదా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తున్నారు కదా, కానీ గతంలో అంటే తెలుసుకోవాలి సార్, ప్రతి ఒక్కరూ తెలుసుకునే మా ప్రయత్నం కూడా అదే. పవన్ కళ్యాణ్ గారు గతం ఏంటి భవిష్యత్తు ఏంటి అని తెలిసిన వాళ్ళంగా మేము పవన్ కళ్యాణ్ గారి వెంట ఎందుకు నడుస్తున్నామో చెప్పే చిరు ప్రయత్నమే సార్ ఇది మా ఎంజీఎస్ అనేది. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవెన్ మీరు కూడా కువైట్లో పనిచేసి ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఈవెన్ 2024 ఎలక్షన్స్లో పిఠాపురం మీరు కూడా వచ్చారు, నాకు ఫస్ట్ టైం మీరు అక్కడే కలిసింది. సో అంటే మీరు అక్కడ జాబు లీవ్ పెట్టుకుని మరీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అనేటువంటి ఒక ఆలోచన ఎందుకు అంత బలంగా కలిగింది? స్వార్థం సార్. ఎందుకు స్వార్థం, ఏంటి స్వార్థం అంటే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్ అనేది మా స్వార్థం సార్. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి అనేది స్వార్థం. బాగుండాలి అదే సార్. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించగల వ్యక్తిగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయగల వ్యక్తిగా మేము నమ్మాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అలాగే కూటమిని ఈసారి మనం గెలిపించుకుంటేనే మన ఆంధ్ర రాష్ట్రం ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలన మనం చూసామన్నమాట. మనం ఏ విధంగా తక్కువగా పడిపోయామో ఆంధ్ర రాష్ట్ర పరంగా మిగతా స్టేట్స్ కలిసి మనంతా ఒకసారి పరిణయం చేసుకుని మా వంతుగా మీరు అంటున్నారు కదా సార్ కోవిడ్ నుంచి మీరు అంటే ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తిని సార్ నేను. మిమ్మల్ని కూడా అప్పుడు నేను పిఠాపురంలో కలిశాను, ఇన్వెస్టింగ్ మేము కలిసి మీరు ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది అనమాట. అందుకనే సార్ నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మేము మాకంత అభిమానం అంటే
రాష్ట్రం, దేశం, ప్రజలు సార్. ఆయన ముఖ్య ప్రయారిటీ ఏదైనా ఉందంటే ఈ మూడు ఏ విధంగా ముందు పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నాం సార్. ఈ మూడు బేస్ చేసుకుని ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయనకు మా వంతు మద్దతు ఎప్పటికీ ఉంటుంది సార్. ఎప్పుడు కూడా మా వంతు మద్దతు ఆయనకు ఉంటుంది అనమాట. ఏమన్నా అప్పటికి ఇప్పటికి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఆయన మాటల్లో కానీ ఆయన చేతల్లో కానీ ఏమన్నా మార్పు కనిపించిందా? అంటే సడన్గా అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం అని చెప్పి లేదంటే హిందువుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇలాంటి ఒక అభిప్రాయం అన్నా కలిగిందా? సార్ నిజం చెప్పాలంటే ఆయనలో మార్పు కాదు కానీ ఆయన తీసుకున్న శాఖల మార్పు అయితే మేము చూసాం సార్. ఆయన ఏదైతే శాఖలు తీసుకున్నారో ఉప ముఖ్యమంత్రిగా కానివ్వండి, మన పర్యావరణ సంబంధించిన కానివ్వండి, రోడ్లు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, గిరిజనుల కోసం ఎప్పుడు సార్ బ్రిటిష్ కాలం నుండి అక్కడికి రోడ్లు లేవన్నమాట గిరిజనులకి. అలాంటిది రోడ్లు వేయించడం కానీ ఈ మార్పు అయితే మేము చూసాం కానీ ఆయనలో మాత్రం ఎటువంటి మార్పు లేదు సార్. ఆయన వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఏదో అంటారు కదా సార్, దేశం ఒకటి, పవన్ కళ్యాణ్ ఒకటి. మేము నమ్మేది సిద్ధాంతం ఇదే సార్. ఓకే, అంటే అంత బలంగా నమ్మారు ఆయన్ని. అంటే చాలా మంది గుడ్డిగా నమ్మేస్తున్నారు అంటారు, ఏమంటారు? అంటే ఇది గుడ్డిగా నమ్మడం అంటే దీన్ని మళ్ళీ నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటి అని మేము గత నుంచి రాజకీయ అనుభవం ఉన్న ఒక వ్యక్తిగా నేను కూడా గతంలో వేరే పార్టీ సపోర్ట్ చేశాను సరే, పవన్ కళ్యాణ్ గారు ఏంటి అని తెలుసుకోవడానికి నాకు కొన్ని రోజులు పట్టిండొచ్చు. కాకపోతే నమ్మకానికి గుడ్డి నమ్మకానికి వ్యత్యాసం చాలా ఉంది సార్. ఇది నమ్మకం అంటే తిరుగులేదన్న అన్నమాట. గుడ్డి నమ్మకం అంటే ఏదో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను చెప్తాను అనమాట. నాయకుడు ఎలాంటి వాడైనా సరే మేము గుడ్డిగా నమ్మేస్తామని ప్రతిపక్ష హోదా లేనటువంటి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఉంటారు సార్. అలాంటి వ్యక్తులు అయితే మేము కాదు సార్. మాకైతే బలమైన నమ్మకం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము బలపరచడానికి ఆయన నాయకత్వం మేము నమ్ముతున్నాం అంతే. ఓకే, ఈసారి ఎలా ఉంటుంది జనసేన పార్టీకి? మీ అంటే మీకు సంబంధించిన ఏదైతే మీరు ముస్లిం జనసేన అనేది పెట్టుకున్నారో లేదంటే కువైట్కి సంబంధించినటువంటి జనసేన, మీ అందరూ కూడా ఎలా బలంగా నిలబడబోతున్నారు? ఖచ్చితంగా సార్, రెట్టింపు స్థాయిలో మా ఉత్సాహం అయితే మళ్ళీ పెరిగింది. మేము ఏదైతే కడప జిల్లా నుంచి మీకు అప్పుడు వచ్చి చూపించాను అనమాట. ఒక 10 మంది వచ్చేసి మేము ప్రచారం చేసాం మాకున్న పరిధి మేర. ఇదే ముస్లిం జనసైన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపజేసి మేము అనధికారంగా అయినా సరే సార్, మాకంటూ పార్టీలో ఎటువంటి కులాలకి మత సంబంధించిన వింగులు అయితే లేవు. సంతోషం సార్. మేము ఎందుకు ఎక్కువగా చేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారి పరంగా ఆయన ఎటువంటి కులానికి కానీ మతానికి కానీ ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ప్రయాణించే వ్యక్తి కాదు ఆయన. ఆయన అందరూ న్యాయంగా ఎదగాలి, అందరూ రావాలి రాజకీయాలను కోరిన వ్యక్తి. ఇంకొకటి చెప్పాలంటే విజయవాడలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి పార్టీలో జాయిన్ అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, సాదిక్ అనుకుంటా అతని పేరు, మీరు పార్టీలోకి వచ్చారు సంతోషం, కాకపోతే మీరు మైనార్టీలు ఒక్కరికి నాయకులుగా కాకుండా మీరు అందరికి మీ నియోజకవర్గ పరిధిలో నుండి ప్రజలకి మీరు నాయకులుగా రావాలి అని కోరాను సార్. దానికి మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆలోచన పరిమితి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత పెద్దగా ఉంది ఆయన తీరు అనేది మనం ఆలోచించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అందుకే సార్ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఫిదా అవుతున్నాం. మీరు చెప్పినట్లు మేము చేసాం. కడప పరంగా మేము ఏదైతే ఉన్నామో మేము 10 మంది స్టార్ట్ చేసుకున్నటువంటి ఎంజేఎస్ ని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపచేయాలని చెప్పి ఒక కోరికతో మొన్న కూడా సార్ రీసెంట్ గా ఒక కార్యక్రమం చేసాం. అనంతపురం జిల్లాకు వెళ్ళాం సార్. అనంతపురం జిల్లాలో అయితే మా మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతంగా స్పందించారు. ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారి పైన కుల పరంగా మతపరంగా ప్రాంతపరంగా ఏదైతే రాజకీయ కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళని తిప్పి కొట్టడానికి మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఆయన భుజానికి సర్జరీ జరిగింది కదా సార్, ఆయన స్పీడీ రికవరీ జరగాలని చెప్పి అలా కోరుకుంటూ ఒక దువా కార్యక్రమం చేయడం జరిగింది సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు, బీజేపీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తాయి, ముస్లిమ్స్కి బీజేపీ వ్యతిరేకం అనేటువంటి ఈ మాటలు కొన్ని వినిపిస్తూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా మీకు అనిపించినాయా పవన్ కళ్యాణ్ గారికి? నథింగ్ సార్. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మీకు గుర్తు చేస్తున్నాను. పొత్తు పెట్టుకునింది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, ఇవన్నీ ఉంటాయి సార్. కాబట్టి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు తప్ప ఇంకోటి కాదు. ఆయన ఇక్కడ బీజేపీని విభజించడానికి ఏముంది నాకు చెప్పండి ఒకసారి. మన ఆంధ్ర రాష్ట్ర పరంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మనం ఎందుకు విరోధించాలి? ఒక ముస్లిం మైనారిటీగా నా సాటి ముస్లిం సోదరులు అడుగుతున్నా, ఎందుకు మనం బీజేపీని వ్యతిరేకించాలి? మన రాష్ట్రం సుభిక్ష ఉండాలని చెప్పేసి కదా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మోడీ గారితో మనం కలిసి వెళ్ళింది ముందుకి. డెఫినెట్గా, ఎందుకంటే రాష్ట్రానికైనా కావచ్చు, దేశానికైనా కావచ్చు, వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలు అయితే ఏమీ లేవు చెప్పాలంటే హానెస్ట్గా. లేవు
లేదు సార్. అంటే ఇది రాజకీయం. ఇప్పుడు మేమేంటాం సార్, పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ గా భిన్నంగా ఆలోచించాలి సార్. ఏదైనా మనం ఆలోచిస్తున్నామంటే మన ఆలోచన పరిమితి దాటాలన్నమాట. అక్కడే మనం అదేదో అంటారు కదా సార్, బాయిలోని కప్పలాగా కాకుండా బాహ్య ప్రపంచాన్ని చూడాలి మనం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఏ విధంగా నడుచుంటుందో తెలుసుకోవాలి. ఈవెన్ దో ఒకవేళ బీజేపీలో జరిగిన వాటిని కూడా కండెమ్ చేయాలి, తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇది. ప్రతి ఒక్కరు మీకు బీజేపీ నచ్చాలనో లేకపోతే జనసేన నచ్చాలనో ఇంకోటి కాదు కదా. మీరు నచ్చనున్నప్పుడు మీరు వ్యతిరేకించవచ్చు విధానాల పరంగా, అంతేకాని కుల పరంగా, మత పరంగా, ప్రాంతాల పరంగా ఇచ్చేయడం అనేది సబబు కాదని చెప్తున్నాను సార్. అవును, ఈవెన్ ఈ మధ్యన ఒక కాన్సెప్ట్ కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ముస్లిమ్స్కి ఇష్యూ వస్తే హిందువులు నిలబడాలి, హిందువులకి ఏదైనా ఇష్యూ వస్తే ముస్లింలు నిలబడాలి, క్రైస్తవులకి ఏదైనా ఇష్యూ వస్తే హిందువులు ముస్లిమ్స్ ఇద్దరూ కలిపి నిలబడాలి. సో ఇలాంటి కాన్సెప్ట్ని జనసేన పార్టీలో ఒక కొత్త విధంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. అంటే ఎప్పుడు ముస్లిం వ్యక్తులతో ముస్లింలను తిట్టిపించడం, లేదంటే దళితులతో దళితులను తిట్టిపించడం, ఇలాంటి కార్యక్రమమే ప్రజెంట్ సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో ఉంటుంది. బట్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కాపులకు ఏదైనా అన్యాయం జరిగితే అటు అనగాని వర్గాలు వచ్చి వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే కాపులు లేదంటే ఇంకొక అమ్మలో ఇంకొకళ్ళు వచ్చి నిలబడాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనకు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు అనేది కూడా మనం విన్నాం. ఎలా అనిపించింది మీకు? డెఫినెట్లీ సార్, దాంట్లో మా నాయకుడు ఇలాంటి ఆలోచన దొరుకుతుంటాడు కాబట్టి మేము ఎప్పుడు గర్వంగా ఉంటాం సార్. ఇంకొక విషయం మీకు చెప్పాలంటే, ఒక ముస్లిం సోదరుడిగా మా ఇస్లాం మాకు నేర్పిస్తున్న జీవన విధానం ఏదైతే ఉందో మీకు చెప్తున్నాం సార్. ఇక్కడ ఒక కులమనో ప్రాంతమనో వర్ణ వివేకం అనేది ఇస్లాంలో ఉండదు సార్. ఎవరికైనా ఈవెన్ ఇప్పుడు మీకు తప్పు మీకు పరంగా మీ పరంగా ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా మా అండదండ మీకు ఉంటాయి. న్యాయం ఎటువైపు ఉందో మానవత్వం అంతే, ధర్మం ఎటువైపు ఉందో అటువైపు నిలబడాలి. ఎగ్జాక్ట్లీ మా ఇస్లాం కూడా అదే బోధిస్తుంది సార్. అంతే తప్పించి మీరు హిందువా లేదా క్రిస్టియన్ అనేది ఉండదు సార్. అదే మాకు తెలిసింది కూడా పవన్ కళ్యాణ్ గారు అదే రీతిలో ఉన్నారు కాబట్టి మాకు ఇష్టం సార్ పవన్ కళ్యాణ్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాలు చూస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, లేదంటే రేపు మీరు చేయబోయేటువంటి కార్యక్రమాల గురించి కూడా డెఫినెట్గా మీకు మా సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు డెఫినెట్గా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలీ గారు, థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.